ఉడి అమ్మ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది రయ్య. ఉడికాక ఒక పట్టు పెట్టేద్దాం. వేడి వేడి చారు మొక్క వేపిన చేప సూపర్ అంటే సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంట్రా ఇటు సముద్ర పాములు తీసుకొచ్చాడు అనుకోకండి. వీటిని మేము కదిర్లు అంటాము. వీటిని మాత్రం చిన్న చిన్న ముక్కలు పెట్టేసి వేపుకొని తింటే సూపర్ సూపర్. కదిరి చేప మొక్కలు భలే కట్ అయ్యాయి. చాలా ఫ్రెష్ ఫిష్ ఇది. ఇప్పుడే తగిలింది, ఇప్పుడే తీసుకొచ్చాము. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టి వీడియోని చివరి వరకు చూసేయండి. చారులోకి ఇవన్నీ మన కదిరి చేపలు వేపుకోవడానికి మ్యారినేషన్ చేస్తాను. ఇప్పుడు మ్యారినేషన్కి ఏ సామాన్లు పడతాయి, ఎలా చేస్తామనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నూనె వేసుకుందాం. కొంచెం నూనెలోకి కారం వేసుకుందాం. ఓకే, ఎంత కారం ఉంటే చేప అంత బాగుంటుంది. పసుపు వేసాము, ఉప్పు, నిమ్మకాయ పిండుకుందాం ఒక ముక్క. పెద్ద ముక్కలన్నీ ఫ్రై కోసము, చిన్న ముక్కలన్నీ పులిసెట్టుకుందాము. ఈ అమ్మ ఏమున్నాయిరా బాబు ముక్కలు మాత్రము భలే భలే ఉన్నాయి. దీన్ని పట్టు పట్టడం ఈరోజు. మొక్కకి మసాలా బాగా పట్టింది, మంచిగా మ్యారినేషన్ అయ్యాయి. ఇప్పుడు వీటిని వేపుకొని తర్వాత తిందాంలేండి, మొత్తం అన్నీ అయ్యాక. కంగారు వద్దు. మన వీడియోస్లో మనం రోజుకు ఒక రకం చేపని వండుకొని తింటున్నాము. ఈరోజు కదిరి చేప అయింది. మీకు ఏ రకం చేపని వండుకొని తినాలి అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మేము తప్పకుండా అదే చేపని తీసుకొచ్చేసి మీకు వండేసి తినేసి చూపిస్తాము. ఇప్పుడైతే వంట స్టార్ట్ అయిపోయింది. మ్యారినేట్ అయిపోయి ఉల్లిపాయలు అన్నీ కోసాము. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫిష్ని. ఫస్ట్ నూనె. ఉడి అమ్మ పెనమేట్రా బాబు, సలసల కాగుతుంది. ముందుగా తలకాయ వేద్దాము. ఉడి అమ్మో, అన్ని పెద్ద ముక్కలే. ఫిష్ ఫ్రై చాలా బాగా అయింది. ఊడి అమ్మ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది రయ్య. ఇప్పుడు పులుసు కోసము అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వేసుకుంటాను. మొత్తం కలిపేసి మొత్తం దీనికి పట్టేటట్టు చేయాలి. చాలా సింపుల్ చేపల పులుసు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, కానీ ఇలా చేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసుకుందాం. చింతపండు వేసుకొని పొయ్యి మీద పెట్టేసి మరగబెడితే బాగా ఉడుకుతాయి. ఉడికాక ఒక పట్టు పట్టేద్దాం. చింతపండు నానేసుకోవడానికి ఒక గిన్నె తెచ్చాను, అది కాస్త కనిపించకుండా పోయింది. చివరికి ఈ పెద్ద గిన్నెలోన నానేయడం జరిగింది. మొత్తం కలిపాను, మంచిగా పట్టింది చింతపండు కూడాను. ఇప్పుడు ఈ చింతపండుని ముక్కల్లోకి వేసుకుందాం. ముక్క ఇంకా సరిగ్గా ఉడకలేదు, ఇంకా మరగాలి. కూర అయిపోయింది, దించేస్తాము. వేపుకున్నవే కదురులో పెద్దలకి నేరటేడతాను చూడండి. ఇప్పుడు పులుసు. ఓకే, వాసన గుమ్మరిచ్చేస్తుంది. వాసన గమ్మరిస్తుందండి. మరి గుమ్మరిస్తుంది అంటే నేను గమ్మరిస్తుంది. బాపురే,
వేడి వేడి చారు మొక్క వేపిన చేప సూపర్ అంటే సూపర్. సూపర్ 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 ఉందిరా. ఒకటి కొట్టా సూపర్ సూపర్ సూపర్. ఇంకా అయ్యా చూడండి ముక్తను బా ఎలా ఉడికిందో. ఎక్సలెంట్, సూపర్ ఉంది సూపర్ ఉంది. ఇప్పుడు పులుసులోకి వండిన చేప ఇప్పుడు అమ్మ చూడండి ఎలా వస్తుందో. అమ్మ ఇది కూడా భలే ఉందిరా. ఎంతో మంది అనాథలకి అన్నం పెడతానండి ప్రతిరోజును. ముందు వీళ్ళంతా అమ్మాడల్లా ఒళ్ళ అనాథలు. ఏదైనా చేపల సారు చేపల కూర ఏదైనా సరే వేడివేడికి తింటేనే బాగుంటుంది. కదిరి ఇంకా చల్లగా అయిపోద్ది, చేదైపోద్ది. అదే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్. వేడివేడిగా వేసేయాలి. ఇతను ఓన్లీ కూర దొంగ ఓన్లీ కూరే తింటాడు, అన్నం తినడం లేదు.